ఆ మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగితే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందులు తప్పవా? గతంలో న్యాయపరంగా సీఎం చంద్రబాబును ఆయన చిక్కుల్లో పడేశారా? 2014-19 మధ్య నాటి సీఎంకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన చరిత్ర ఆయనకు ఉందా? కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడాదిన్నరగా సైలెంట్గా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే మళ్లీ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? సీఎం చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉపసంహరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే న్యాయ పోరాటం మొదలుపెట్టారా? మాజీ ఎమ్మెల్యే తాజా ఎంట్రీతో మళ్లీ సీఎం చంద్రబాబుకు న్యాయపరమైన చిక్కులు తప్పవా? ఇంతకు చంద్రబాబును టార్గెట్ చేస్తున్న ఆ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పేరు రాజకీయంగా అందరికీ సుపరిచితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్కేగా పిలుచుకుంటారు. రామకృష్ణారెడ్డికి రాజకీయంగా ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు నాటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపైన ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో అయితే చంద్రబాబు తనయుడు నాటి మంత్రి నారా లోకేష్ పై మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. గతంలో రాజకీయంగా ఫుల్ యాక్టివ్ గా ఉన్న ఆర్కే కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే దాదాపుగా రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం పైన దృష్టి పెట్టారు. కానీ అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తుతం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు ఆర్కే పేరు మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పై చక్కర్లు కొట్టడానికి కారణం లేకపోలేదు. గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేసిన ఆర్కే తాజాగా మళ్లీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు మెట్లెక్కడంతో మళ్లీ రాజకీయంగా వార్తలు నిలుస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులు అయితే చంద్రబాబుని ఏకంగా నాటి ప్రభుత్వం జైలుకు కూడా పంపించింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై పెట్టిన కేసును క్లోజ్ చేయాలంటూ ఇటీవల సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఐఆర్ఆర్ కేసును క్లోజ్ చేసే అంశంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం చెప్పాలంటూ ఏసీబీ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపై ఉన్న ఐఆర్ఆర్ కేసును క్లోజ్ చేయడానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ను మార్చారని ఆర్కే గతంలో సిఐడికి ఫిర్యాదు చేశారు. 2014 కంటే ముందే లింగమనేని రమేష్ ఐఆర్ఆర్ మార్గంలో సుమారు 500 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, ఆ భూముల విలువ పెంచేలా రోడ్డు మార్గాన్ని రూపొందించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా లింగమనేని కుటుంబం కోట్లాది రూపాయలు విలువైన భూములను ఎకరం కేవలం 7.5 నుంచి 8 లక్షలకే హెరిటేజ్ సంస్థకు కట్టబెట్టారని రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో సిఐడి గతంలో చంద్రబాబుపై కేసు పెట్టింది. ఈ కేసులో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన చంద్రబాబు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబుపై ఉన్న ఐఆర్ఆర్ కేసు ఉపసంహరణ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆర్కే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు తెలివిగా కీలకమైన లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకుని సిఐడి ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనపై ఉన్న కేసులను మూసివేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆర్కే వాదిస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఆర్కే మధ్య మళ్లీ న్యాయ పోరాటం ప్రారంభమైంది. 2014 నుంచి 2019 వరకు సీఎం చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుకి వ్యతిరేకంగా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడుతున్నారు అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్లు చేరే. అయితే ఈ కేసు తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశం క్రిమినల్ నేరంగా వర్తించదని పేర్కొంటూ కోర్టు కేసును కొట్టివేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారని మరో ఆరోపణ చేశారు ఆర్కే. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు, రాజకీయ నాయకులు అక్రమ లావాదేవీలు జరిపారని ఏఆర్కే ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సిఐడి దర్యాప్తు ప్రారంభమైనప్పటికీ బలమైన సాక్ష్యాలు లభించకపోవడంతో కేసు పెద్దగా ముందుకు సాగలేదు.
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై విచారణ జరపాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేశారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు గతంలో చంద్రబాబుకి నోటీసులు కూడా ఇచ్చింది. 2016లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదావర్తి ట్రస్టు భూములను ఈ ఆక్షన్ ద్వారా విక్రయించింది. అయితే తక్కువ ధరకు భూములు అమ్మేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వేలంలో భూమి మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు వెళ్లిందని ప్రతిపక్ష వైసీపీ విమర్శించింది. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సదావర్తి భూములపై కోర్టును ఆశ్రయించారు. ఇలా 2014-19 మధ్య 5 ఏళ్ల కాలంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి నాటి సీఎం చంద్రబాబును న్యాయపరంగా ముప్పతిప్పలు పెట్టారు. తాజాగా ఐఆర్ఆర్ కేసులో ఆర్కే మరోసారి న్యాయ పోరాటం మొదలుపెట్టడంతో మళ్లీ చంద్రబాబుకి ఇబ్బందులు తప్పవనే చర్చ మొదలైంది.